ఫ్రెండ్స్, మీ అందరికి నేను ఈ వీడియోలో వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్‌కి సంబంధించి బెస్ట్ బుక్స్ ఏందనేది చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ముందుగా మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా వాళ్ళిచ్చిన సిలబస్‌కి అనుకూలంగా మన బుక్స్ ఉండే విధంగా చూసుకోవాలి. సో, ఇది కానిస్టేబుల్‌కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్. సో, అదేవిధంగా ఇది మెయిన్స్‌కి సంబంధించిన సిలబస్. సో, మెయిన్స్‌లో ఎక్స్‌ట్రా వచ్చేసి ఎథిక్స్ అనేది ఉంటుంది. సో, అదేవిధంగా వచ్చేసి ఎస్ఐకి సంబంధించిన సిలబస్ కూడా చూడవచ్చు. ఎస్ఐకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 100 మార్క్స్, జనరల్ స్టడీస్ నుంచి 100 మార్క్స్ వస్తాయి. సో, అదే మెయిన్స్ విషయానికొస్తే అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 200, జనరల్ స్టడీస్ నుంచి 200 వస్తాయి. అదేవిధంగా క్వాలిఫై పేపర్స్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు లేదా ఇంగ్లీష్, ఉర్దూ అనే క్వాలిఫై పేపర్స్‌గా ఉంటాయి. మనకు ఎగ్జామ్‌లో క్వెషన్స్ అనేవి చాలా డెప్త్‌గా వస్తున్నాయి కాబట్టి, మనం చదివే బుక్స్ కూడా చాలా బెటర్‌గా ఉండాలి కాబట్టి, తెలంగాణ చరిత్రకు సంబంధించి 'రఘుదీపిక' బుక్‌ని నేను ఫస్ట్ రిఫరెన్స్‌గా ఇస్తున్నాను. సో, ఒకవేళ ఈ బుక్ కాకుండా ఎవరి దగ్గరనైనా మనకు పిఎన్ఆర్ పబ్లికేషన్స్‌కి సంబంధించి బుక్ ఉన్న ఈ బుక్ కూడా చాలా బావుంటుంది. సో, ఈ 2 బుక్స్‌లలో ఏ బుక్‌నైనా తీసుకోండి. ఒకవేళ కొంతమంది ఆల్రెడీ చదివే వాళ్ళు సయ్యద్ సార్ బుక్ గాని, ఎస్ రాజ్ సార్ బుక్ గాని చదివితే దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఈ 4 బుక్స్‌లలో మీ దగ్గర తెలంగాణ హిస్టరీ, కల్చర్‌కి సంబంధించి ఏ ఒక్క బుక్ ఉన్నా సరిపోతుంది. తెలంగాణ హిస్టరీ నుంచి కానిస్టేబుల్‌లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. తక్కువ సిలబస్ ఉంటుంది. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయవచ్చు కాబట్టి తెలంగాణ హిస్టరీని పర్ఫెక్ట్‌గా చదవాలి. ఇక ఇండియన్ హిస్టరీ విషయానికొస్తే మీరు మాక్సిమం సయ్యద్ సార్ బుక్ తీసుకోనికి ప్రయత్నించండి. చాలా వరకు సయ్యద్ సార్ బుక్ చదివిన వాళ్ళు వర్డ్స్ అర్థం కావట్లేదు, చాలా డెప్త్‌గా ఉందంటారు. మీరు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్‌కి సంబంధించిన క్వెషన్స్ చూడండి. ఇండియన్ హిస్టరీ నుంచి చాలా డెప్త్‌గా ఇస్తున్నారు. కాబట్టి మీరు మాక్సిమం సయ్యద్ సార్ బుక్‌కు తీసుకునే ప్రయత్నం చేయండి. లేదా దాంతో పాటు కరీం సార్ బుక్ అయినా సరిపోతుంది. ఒకవేళ సయ్యద్ సార్ బుక్ లేకుండా కరీం సార్ బుక్ గాని, సీనియర్ సార్ బుక్ అని చదువుతున్న వాళ్ళు మీరు ఈ బుక్స్‌ని కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ ఈ బుక్స్ లేకుండా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే సయ్యద్ సార్ బుక్‌ని తీసుకోండి. ఇక పాలిటీ విషయానికొస్తే కృష్ణారెడ్డి సార్ బుక్ బాగుంటుంది. మీరు మాక్సిమం ఈ బుక్ తీసుకోనికి ప్రయత్నించండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాక్సిమం లక్ష్మీకాంత్ సార్ బుక్ తీసుకోండి. ఎవరి దగ్గరైనా ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ ఉంటే ఆ బుక్ కూడా బాగుంటుంది. దాన్ని కూడా చదివేయొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సిహెచ్ మోహన్ అండ్ సి హరికృష్ణ సార్లకు సంబంధించి వీళ్ళిద్దరు రాసినటువంటి బుక్ ఇది బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి మీరు మాక్సిమం ఈ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి. మాక్సిమం ఫస్ట్ రిఫరెన్స్ కింద ఈ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో, ఒకవేళ ఆ బుక్ లేకపోతే మీకు ప్రసన్న హరికృష్ణ సార్‌కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ బుక్ కూడా బాగుంటుంది. ఈ బుక్ తీసుకోండి. ఇక జాగ్రఫీ విషయానికొస్తే మనకు రమణరాజు సార్‌కి సంబంధించిన బుక్. ఇందులోనే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కానిస్టేబుల్ ఎస్ఐ స్టాండర్డ్‌కి ఈ బుక్ సరిపోతుంది. ఈ బుక్ తీసుకోండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 మీడియాలలో దొరుకుతుంది. ఇక ఇంగ్లీష్‌కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వారు మాక్సిమం ఏదో ఒక గ్రామర్ బుక్ తీసుకొని చదివినా వాళ్ళకు క్లియర్‌గా ఉంటుంది. వాళ్ళు మాక్సిమం రైట్ ఆన్సర్ పెట్టగలరు. ఇక తెలుగు మీడియానికి సంబంధించి మీరు జాన్సన్ సార్‌కి సంబంధించిన కోర్స్ ఆన్‌లైన్‌లో తీసుకుంటూ మీరు ఈ బుక్‌ని తీసుకొని సార్ చెప్పే క్లాసెస్ ఆల్రెడీ ఉంటాయి అందులో. దాటిని క్లియర్‌గా వినండి. మీకు మాక్సిమం ఇంగ్లీష్ మీద మంచి అవగాహన వస్తుంది. చాలా వరకు క్వెషన్స్‌కి ఆన్సర్ పెట్టగలరు. దీంతో ఇది ఫస్ట్ రిఫరెన్స్ కింద తీసుకోండి. మాక్సిమం ఈ జాన్సన్ సార్ బుక్ తీసుకొని జాన్సన్ సార్ ఆన్‌లైన్ కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి. తెలుగు మీడియం వారుండి ఇంగ్లీష్ కోసం భయపడేవారు. సెకండ్ బుక్‌కొచ్చేసి మీకు బక్షి సార్ బుక్ అందుబాటులో ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు. ఇక తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఫస్ట్ మీరు వి. ప్రకాష్ సార్ బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి. రాజ్ సార్ బుక్ అయినా ఈ 2 బుక్స్‌లలో ఏదో ఒక బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఏ బుక్ అయినా బాగుంటుంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కానిస్టేబుల్‌లో కంటే ఎస్ఐలో చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి. 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్‌లో జస్ట్ 1 మార్కే రావడం జరిగింది ఉద్యమం నుంచి. అలా అని నెక్స్ట్ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్‌లో మార్క్స్ రాయనుకోవద్దు. కంపల్సరీ చదవాలి కాబట్టి మీరు ఈ 2 బుక్స్‌లలో ఏదో ఒక బుక్స్ తీసుకోండి. ఇక రీజనింగ్‌కి సంబంధించి పుష్పాల శివాజీ సార్ బుక్ సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఆ రీజనింగ్‌కి సంబంధించి ఆ బుక్ తీసుకోండి తెలుగు మీడియం వారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్‌లో రీజనింగ్ బుక్ ఉంది. దాన్ని తీసుకోండి. అదేవిధంగా అర్థమెటిక్‌కి సంబంధించి కూడా మీ తెలుగు మీడియం వారైనా, ఇంగ్లీష్ మీడియం వారైనా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకొని ఆర్ఎస్ అగర్వాల్ బుక్‌తో పాటు కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌కి సంబంధించి ఇప్పుడు
యూనిక్‌కు సంబంధించింది గానీ, సో అదేవిధంగా ఐరేజ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూట్ బుక్స్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా సాల్వ్ చేస్తే ఇంకా అర్థమెటిక్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. సో ఇకపోతే ఎకానమీ విషయానికొస్తే మనకు ఇది 3 ఇన్ 1 బుక్స్ వస్తాయి. మనకు ఉగ్గు రమేష్ సార్ రాసినటువంటి ఇండియన్ హిస్టరీ గానీ, మనకు అదేవిధంగా ప్రభాకర్ చౌటి సార్ రాసినటువంటి తెలంగాణ ఎకానమీ, సో అదేవిధంగా వచ్చేసి అభివృద్ధి సమస్యలు, మార్పులు. సో ఇది గ్రూప్ 2ని దృష్టిలో పెట్టుకొని, గ్రూప్ 2, 3లని దృష్టిలో పెట్టుకొని రాసిన బుక్ అయినా, సో మన కానిస్టేబుల్ ఎస్ఐ కూడా సరిపోతుంది. సో తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మెయిన్‌గా చూసుకోవాలి. సో మనకు రీసెంట్‌గా జరిగినటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్‌లో ఎకానమీ నుంచి మాక్సిమం 10 మార్క్స్ వచ్చాయి. సో ఇంతకు ముందుకు మనకు ఎకానమీ నుంచి మాక్సిమం 4, 5, 6 మార్క్స్ అలా వస్తే, సో ఎకానమీని చాలా వరకు చాయిస్‌గా తీసుకొని వదిలేసేవారు. సో ఈ ఎకానమీది సబ్జెక్ట్‌తో పాటు మాక్సిమం కరెంట్ అఫైర్స్‌ని బేస్ చేసుకొని ఎకానమీ చూసుకుంటే సరిపోతుంది. సో మరీ డెప్త్‌గా చదవాల్సిన అవసరం లేదు కానిస్టేబుల్ స్టాండర్డ్‌కి చదివేవాళ్ళు. సో ఒకవేళ ఎస్ఐ స్టాండర్డ్ అయితే ఖచ్చితంగా కొంచెం డెప్త్‌గానే చదవాలి. కరెంట్ అఫైర్స్ కోణంలో బాగా చూసుకోవాలి. సో ఇక కరెంట్ అఫైర్స్ విషయానికొస్తే, ఎగ్జామ్ జరిగే డేట్ నాటికి కనీసం 6 మంత్స్ బిఫోర్ జరిగిన షైన్ ఇండియా లాంటి మంత్లీ మ్యాగజైన్ కంపల్సరీ తీసుకొని, సో అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్‌లో వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్‌ని రాసుకుంటే సరిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి, కరెంట్ అఫైర్స్‌ని నిర్లక్ష్యం చేయొద్దు. సో ఇక కానిస్టేబుల్‌ని టార్గెట్‌గా పెట్టుకొని కానిస్టేబుల్ జాబే రావాలనుకునేవారు, సో మీరు ఈ 6 సబ్జెక్టులను మాత్రం కంపల్సరీ పర్ఫెక్ట్‌గా చదవాలి. సో మీకు ఈ 6 సబ్జెక్టుల నుంచే 140 నుంచి 150 మార్క్స్ వస్తే, సో మిగిలినటువంటి 7-8 సబ్జెక్ట్స్ నుంచి జస్ట్ 50 మార్క్స్ వస్తాయి. సో అంటే మీరు కంపల్సరీ ఈ 6 సబ్జెక్ట్స్‌ని క్లియర్ చేస్తే కానిస్టేబుల్ జాబ్ ఈజీగా కొట్టొచ్చు. సో అందుకే మీరు బుక్స్ తీసుకొని చదివేటప్పుడు చాలా బెస్ట్ బుక్స్‌ని తీసుకొని చాలా జాగ్రత్తగా చదవాలి. సో ఈ 6 సబ్జెక్ట్స్‌ని మాత్రం నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటే బావుంటుంది. సో మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ని కూడా చెక్ చేసి చూసుకోవచ్చు. జస్ట్ ఈ 6 సబ్జెక్ట్స్ నుంచి 140 నుంచి 150 మార్క్స్ వరకు వచ్చాయి. సో ఈ 6 సబ్జెక్ట్స్‌కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలనే దానికి సంబంధించి, సో కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉండి ఇంటికాడనే ఉండి ఓన్‌గా ప్రిపేర్ కావాలనుకునే వారికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను. సో నేను ఆ వీడియోని ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. సో మీరు దాన్ని ఒకసారి చూడండి. సో సేమ్ నేను అందులో చెప్పిన విధంగా చదువుకోండి. సో ఇంగ్లీష్‌కు, అర్థమెటిక్‌కి సంబంధించి నిర్లక్ష్యం చేయకుండా, సో ఇప్పటికి చాలా టైం ఉంది కాబట్టి, సో వీటిలో మీరు వీక్‌గా ఉంటే ఇప్పటి నుంచే కోచింగ్ తీసుకోవడం, లేదా మీరే ఓన్‌గా కనీసం చాలా బెస్ట్ ప్రిపరేషన్ చేసుకోవడం మంచిది. సో కానిస్టేబుల్ వాళ్ళకి సిలబస్‌లో జస్ట్ ఎకానమీ అని ఒక వర్డ్ ఇచ్చి వదిలేశాడు. సో అంటే తెలంగాణ, ఇండియన్ ఎకానమీ. సో అందుకనే మీరు కొంచెం అందులో మెయిన్ టాపిక్స్ చూసుకుంటూ దాన్ని కరెంట్ అఫైర్స్ కోణంలో చూసుకోండి. సో పాలిటీ ఈజీగానే ఉంటుంది కాబట్టి, సో నేను ఫస్ట్ చెప్పిన 6 సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత, సో మాక్సిమం పాలిటీ చదవండి. సో పాలిటీ నుంచి కూడా నియర్లీ 7-10 మార్క్స్ వరకు వస్తున్నాయి. సో ఆ తర్వాత జాగ్రఫీ చదవండి. సో జాగ్రఫీ కూడా కొంచెం బెటర్‌గానే ఉంటుంది. చదవడానికి ఈజీగానే అర్థమవుతుంది కాబట్టి, సో జాగ్రఫీ నుంచి కూడా మాక్సిమం 10 మార్క్స్ వరకు వస్తాయి. సో మనకు జాబ్ కావాలనుకున్నప్పుడు ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి, సో ప్రతిదీ చదవాల్సి ఉంటుంది. సో అందులో వెయిటేజ్ ఎక్కువ దేనికైతే ఉంటుందో, సో దాన్ని ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా చూసుకోవాలి. సో ఇక ఎస్ఐ జాబ్‌ని డిసైడ్ చేసేది మాత్రం మాక్సిమం అర్థమెటిక్ రీజనింగ్ పేపరే. సో ఎందుకంటే జీఎస్ పేపర్ వచ్చేసి మాక్సిమం చేస్తారు. సో ఎవరైతే ఎస్ఐ జాబ్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నారో, సో మీరు అర్థమెటిక్ రీజనింగ్‌లో పర్ఫెక్ట్‌గా అయ్యే విధంగా చూసుకోండి. సో మనకు నోటిఫికేషన్‌కి టైం ఉంది కాబట్టి, సో అర్థమెటిక్ రీజనింగ్ బెస్ట్ కోచింగ్ తీసుకుంటూ అందులో పర్ఫెక్ట్‌గా అండి. సో మీకు ఇంకేమైనా బుక్స్‌కి సంబంధించి కానీ, ప్రిపరేషన్‌కి సంబంధించి కానీ డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఎవరైనా కానిస్టేబుల్ ఎస్ఐకి కొత్తగా ప్రిపేర్ అయ్యేవారుంటే, సో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.